అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు మాజీ బీసీ కమిషన్ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు సుబ్రప్రద పటేల్, గుడ్ ఈవినింగ్ సుబ్రప్రద పటేల్ గారు, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు, విప్పు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గుడ్ ఈవినింగ్ ఆది శ్రీనివాస్ గారు, మరొక గెస్ట్ ఎన్టీఆర్ లక్ష్మణ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు వారు కూడా జాయిన్ అవుతారు. అట్లాగే దాసు సురేష్ గారు బీసీ సంఘ నాయకులు, దాసు సురేష్ గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, సుబ్రప్రద పటేల్ గారు మీతో ప్రారంభిద్దాం. ఆల్రెడీ మీరే అన్నారు, ఇంతకుముందే డిస్కషన్లో కూడా మీరు మన డిబేట్లో పాల్గొన్నారు. మీరే చాలా క్వశ్చన్స్ తయారు చేశారు, ఆ క్వశ్చన్ పూర్తి కూడా చేశారు. ఇంతలోకి కొత్త బీసీ కమిషన్ వచ్చింది, కానీ హైకోర్టులో కేసు పట్టడం, హైకోర్టు డెడికేటెడ్గా ఒక కమిషన్ నియమించాలి అని కోరటం, ఆ మేరకు ప్రభుత్వం కూడా డెడికేటెడ్గా ఒక కమిషన్ వేయాలని భావించడం, ఇవన్నీ జరిగినాయి. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? రెండు విషయాలండి. రెండుటిని కాంగ్రెస్ పార్టీ కలిపి మొత్తం కూడా అందరినీ కన్ఫ్యూజ్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంది. ఏంటంటే ఒకటేమో స్థానిక సంస్థల్లో ఉండేటటువంటి బీసీలకు రిజర్వేషన్ స్థిరీకరించాలంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలని చెప్పి గతంలో కూడా నేను చెప్పినాను. దానికి సంబంధించి ఈ రోజు జీవో ఇస్తామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అంతకుముందు హైకోర్టు సెప్టెంబర్ 10 తారీఖు రోజు చెప్పింది. గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ పెడచెవున పెట్టేసి ఉన్నటువంటి బీసీ కమిషన్ కి ఆ బాధ్యత అప్పచెప్పడంతో మరోసారి హైకోర్టు ఇన్వాల్వ్ అయి మొన్న 30 తారీఖు రోజు ప్రభుత్వాన్ని ఆదేశించి మీరు త్వరగా ఒక వారం లోపల డెడికేటెడ్ కమిషన్ వేసి ముందుకు పోవాలి, దాని ద్వారా వచ్చినటువంటి నివేదికను కూడా 3 నెలలలోపు సబ్మిట్ చేయాలని గతంలోనే చెప్పింది హైకోర్టు. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈ సర్వేని ఏదైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా అదేవిధంగా కులాల పరంగా చేసేటటువంటి సర్వేని ఇదేదైతే లోకల్ బాడీ రిజర్వేషన్ సంబంధించినటువంటి సర్వేని ఈ రెండింటిని కలిపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ విషయాలను మొత్తం కూడా విడమర్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, డెడికేటెడ్ కమిషన్ గా లోకల్ బాడీ రిజర్వేషన్ ని ఏదైతే వికాస్ కిషన్ రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందో ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాధ్యత ఇప్పుడు వేసేటటువంటి డెడికేటెడ్ కమిషన్ కు ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం భావించి అన్ని కులాల సర్వే చేయాలి, మొత్తం కూడా కులాలు అదేవిధంగా వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు మొత్తం కూడా సామాజిక, ఆర్థిక, ఉద్యోగపర, విద్య అన్ని సర్వే చేయాలంటే దానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా ఓ కమిషన్ వేసి దానికి నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెడతారా, మీరు ఇంకో డిపార్ట్మెంట్ పెడతారా, ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనకి ఏం చెప్తుందంటే మొన్న బీహార్లో మనం చూసినాం. బీహార్లో జిఏడి ద్వారా వాళ్ళు 100 కోట్లు, దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టేసి బీహార్లో మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతామనే ఒక చట్టాన్ని తీసుకొని వస్తే ఆ చట్టాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకు కొట్టివేసిందంటే ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంచేటటువంటి అధికారం లేదు. కమిషన్ ద్వారా మీరు కమిషన్ ని కన్సల్ట్ చేయకుండా, శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా మీరు రిజర్వేషన్లు పెంచారు అనేసి అక్కడ మెయిన్ గా ఆబ్జెక్షన్ అది తీసుకొని బీహార్లో ఆ పాట్నా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇప్పటికి కూడా మనకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈరోజు మనకు పక్క తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఒక కమిషన్ ద్వారా చేపించి, కమిషన్ ద్వారా మొత్తం కూడా లెక్కలు తీపిచ్చి శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఆ నివేదిక ద్వారా రిజర్వేషన్ పెంచి ఆ రిజర్వేషన్ ని ఒక చట్టంగా చేసి దాన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా 69% రిజర్వేషన్లు తమిళనాడు ఏకైక రాష్ట్రంలో 69% రిజర్వేషన్, దాంట్లో 50% బీసీలకు రిజర్వేషన్ జరుగుతున్నాయి. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి 42% బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇస్తాం, మళ్ళా వర్గీకరణ చేస్తామన్నారు. వాళ్ళు ఇంకొక మాట మర్చిపోతారు, ఇప్పుడు చెప్తలేరు, బీసీ వర్గీకరణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఏబిసిడి లాగా వర్గీకరణ చేసి ఆ రిజర్వేషన్ ఇస్తామన్నారు. అది కూడా దాన్ని కూడా డిస్కషన్ చేస్తలేరు. ఈ రోజు వీళ్ళు చెప్పిందల్లా వీళ్ళు 42% ఇస్తామంటున్నారు. మొన్న బీసీ కమిషన్ పర్యటనకు సంబంధించిన నోటిఫికేషన్ లో వాళ్ళు స్పష్టంగా వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ కి సంబంధించిన ట్రిపుల్ టెస్ట్ ని వాళ్ళు కోడ్ చేయడం జరిగింది. ఆ ట్రిపుల్ టెస్ట్ ఏంది, డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం, దాని ద్వారా మొత్తం కూడా వెనుకబాటుతనాన్ని, బీసీల వెనుకబాటుతనాన్ని నిర్ధారించడం, దాన్ని ప్రపోర్షనేట్ గా ప్రతి లోకల్ బాడీ వైజ్ గా రిజర్వేషన్ ని ఫిక్స్ చేయడం, ఒక రికమెండ్ చేయడం, అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% మించకూడదు అనేది స్పష్టంగా వికాస్ కిషన్ రావు గవాలి కేసులో జడ్జిమెంట్ లో ఉంది.
ఆ జడ్జిమెంట్ ని కోడ్ చేసుకుంటా వీళ్ళు పోయి నేను 42% పెంచుతామని ఏ విధంగా మీ నోటిఫికేషనే మీ విధానమే ఈ రోజు డెడికేటెడ్ కమిషన్ కి మీరు ఇప్పుడు ఒక జీవో ఇచ్చినా గానీ ఆ జీవోలో మీరు ఇది పేర్కొని 50% మించొద్దని మీరే ఇచ్చి మళ్ళీ 42% బీసీలకు ఇస్తామని ఏ విధంగా చెప్తారు అనేది ఈ ద్వంద్వ వైఖరి. మేము బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అందరూ కూడా ఈ రోజు కోరుకుంటున్నారు కులగణన జరగాలి, తద్వారా మొత్తం కూడా ఓన్లీ రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు ఇస్తారండి, విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా అనాలి. ఇది ఓన్లీ లోకల్ బాడీలో ఇస్తే సరిపోతుందా, విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రైట్. ఆది శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. అంటే అన్ని రంగాల్లో అంటే కేవలం స్థానిక సంస్థలే కాదు అన్నిట్లో రిజర్వేషన్